మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మహిమాన్వితమైన మహాశక్తివంతమైన తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి అనేది సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలోకెల్లా పెద్ద ఏకాదశి. ఈరోజు పేలపిండిని తింటారు, గుడికి వెళ్తారు, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు, ముఖ్యంగా ఉపవాసం ఉంటారు. ఈ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి. ఈ తొలి ఏకాదశి రోజు మగవారు క్షవరం చేయించుకోకూడదు. ఎవరు ఈరోజు గోర్లు కత్తిరించుకోకూడదు. షాంపూలు లేదా కుంకుడుకాయలు పెట్టి తలస్నానం చేయటం వంటి పనులు చేయకూడదు. అలాగే తొలి ఏకాదశి రోజు స్త్రీలు గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి. అంతేగాని ఒక క్లిప్ పెట్టేసి లూజ్ హెయిర్ వదిలేసి లేదా జుట్టు విరబూసుకొని వెళ్ళకూడదు. మహాపాపం తగులుతుంది. ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున వేప చెట్టుకు అతీత శక్తులు వస్తాయి. వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. తొలి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులు వేప చెట్టు మీద కొలువై ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేయండి చాలు. మీకు ఉన్న దరిద్రాలు పోతాయి, మీకు ఉన్న కష్టాలు పోతాయి. 60 నిమిషాల్లో మీ మీద ఉన్న చెడు శక్తులు సమస్యలు అన్నీ పోతాయి. ఆ చెడంతా వేప చెట్టు తీసుకుని మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. మన జీవితం అద్భుతంగా మారుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. తొలి ఏకాదశి అనేది ఎన్నో యోగ శక్తులను కలిగి ఉంటుంది. ఈ రోజు కోసం ఎంతోమంది యోగులు, సిద్ధులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా కొన్ని క్షణాల్లోనే ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వేప చెట్టు అనేది దేవతా స్వరూపం, లక్ష్మీదేవి స్వరూపం. వేప చెట్టులో ముగురమ్మలు కొలువై ఉంటారు. తొలి ఏకాదశి రోజు మీకు ఏ సమయంలో వేప చెట్టు కనిపించినా, అంటే ఇంటి దగ్గర వేప చెట్టు కనిపించినా లేదా గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళే వేప చెట్టు కనిపించినా ఆ వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పెట్టేయండి చాలు. అలా పడేస్తే 60 నిమిషాల్లో మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలిగి వద్దన్న ధనం వస్తూనే ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో ఓం నమో లక్ష్మీ నారాయణాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఆ విషయంలోనికి వస్తే మన పూర్వీకులు వేప చెట్టును కేవలం ఒక మామూలు చెట్టుగా చూడలేదు. శాస్త్రాల ప్రకారం ఆకాశం నుండి అమృత బిందువులు భూమిపై పడినప్పుడు ఆ బిందువుల నుండే వేప చెట్టు పుట్టిందని చెప్తూ ఉంటారు. అంటే వేప చెట్టు అంత శక్తివంతమైనది. అంతేకాదు వేప చెట్టులో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని, ముఖ్యంగా విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఈ చెట్టు చాలా ఇష్టమని మన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాలలో వేప చెట్టు గురించి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. వేప చెట్టు కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా మరియు మన కష్టాలను తీర్చే పరిహారాల పరంగా కూడా ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. పూర్వకాలంలో మన అమ్మమ్మల, నాయనమ్మల ఇళ్లల్లో చూస్తే ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. వేప చెట్టు ఉన్న ఇల్లు ఎంత ప్రశాంతంగా, చల్లగా ఉంటుందంటే ఆ వాతావరణాన్ని మాటల్లో చెప్పలేం. అప్పుడు మనకు తెలియక ఆ ఆనందాన్ని సరిగ్గా అనుభవించలేకపోయాం. కానీ ఇప్పుడు నగరాల్లో ఇరుకు ఇళ్లల్లో 4 గోడల మధ్య జీవించే మనకు ఆ పచ్చదనం, ఆ స్వచ్ఛమైన గాలి ఎంత విలువైనవో తెలుస్తుంది. వేప చెట్టు పచ్చదనం, ఆ చెట్టు ఇచ్చే ఆరోగ్యాన్ని, చల్లని గాలిని మనకు ఏ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కూడా ఇవ్వలేవు. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ను ఇస్తుంది. వేప చెట్టు కింద కాసేపు కూర్చొని ఆ గాలిని పీల్చుకున్నా కూడా మనకు ఉన్న 100 రోగాలు తగ్గుతాయి. అంత ఆరోగ్యకరమైన గాలిని వేప చెట్టు అందిస్తుంది. వేప చెట్టు ఉన్న చోట ఒక మంచి పాజిటివ్ శక్తి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వేప గాలిని ఎక్కువగా పీల్చాలి. అందుకే ఈ మాసంలో అమ్మవారి పూజలు ఎక్కువగా చేస్తారు. అమ్మవారి పూజల్లో, బోనాలలో వేప కొమ్మలను, వేప ఆకులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కనీసం ఆ పూజ చేసే సమయంలో అయినా వేప గాలిని పీలుస్తామనే ఆశతో పెద్దలు ఈ పూజలు ఏర్పాటు చేశారు. ఈ ఆషాఢ మాసమంతా వేప గాలిలో అమృతతత్వం దాగి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వేప చెట్టును తాకినా కూడా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. అంత శక్తివంతంగా ఈ వేప చెట్టు మనకు ఉపయోగపడుతుంది. కనుక తొలి ఏకాదశి రోజు తప్పనిసరిగా వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి. తొలి ఏకాదశి రోజు ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ రోజున చక్కగా స్నానం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. తొలి ఏకాదశి రోజు తలకు నూనె రాసుకోకూడదు. నూనె రాస్తే ఆ జిడ్డు ఎలాగైతే తలను అంటిపెట్టుకుని ఉంటుందో అలాగే దరిద్రం కూడా మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుందని నమ్మకం.
కనుక పిల్లలు పెద్దలు ఎవరూ కూడా ఏకాదశి రోజు తలకు నూనె పెట్టకూడదు. షాంపూ లేదా షీకాయతో తలస్నానం కూడా చేయకూడదు. ఏకాదశికి ఒక రోజు ముందే తలస్నానం చేసుకోవాలి. తొలి ఏకాదశి రోజు మాత్రం కేవలం ఒంటి స్నానం చేయాలి. అలాగే ఈరోజు మీరు స్నానం చేసే నీళ్ళల్లో ఒక గుప్పెడు వేప ఆకులను వేసుకోండి. గోరువెచ్చటి నీరు లేదా వేడి నీళ్ళల్లో ఈ శుభ్రమైన వేప ఆకులను వేసి ఆ నీటితో స్నానం చేయండి. ఇలా వేప ఆకులు వేసుకుని స్నానం చేస్తే ఆ నీరు శక్తివంతంగా మారుతుంది. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది. అనారోగ్య సమస్యలు గ్రహదోషాలు ఏమన్నా అంటిపెట్టుకుని ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. వేప ఆకులు వేసుకొని చేసిన నీటితో మీరు స్నానం చేసినట్లయితే మీకు ఆయుష్ కూడా పెరుగుతుంది. ఒక నూతన ఉత్సాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించినంత శక్తి వస్తుంది. ప్రతి ఏకాదశి తిథికి కూడా ఇలా వేప ఆకులు వేసుకొని స్నానం చేయొచ్చు. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచే తప్ప చెడు అనేది జరగదు. అలాగే తొలి ఏకాదశి రోజు దూర ప్రయాణాలు చేయకపోవటం మంచిది. కొంతమంది తొలి ఏకాదశి పండుగ రోజు తమ ఊర్లో ఉన్న గుడికి వెళ్లకుండా వేరే ఊర్లో ఉండే గుళ్ళకు తిరుగుతూ ఉంటారు. కానీ అలా చేయవద్దు. తొలి ఏకాదశి రోజు చక్కగా మీ ఊర్లో మీకు దగ్గరలో ఉండే గుడికి మాత్రమే వెళ్ళండి. ఏ గుడైనా ఒకటే అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప దూర ప్రయాణాలు చేయవద్దు. ఇక వేప చెట్టు దగ్గర పరిహారం ఎలా చేయాలంటే ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాలి. అంటే సాయంత్రం 5 లేదా 6 గంటలకు చేసుకోవచ్చు. లేదా తొలి ఏకాదశి రోజంతా మంచిదే కనుక ఆ రోజు మీరు ఉదయం దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలి అంటే ముందు వేప చెట్టు ఎక్కడ ఉందో చూసుకొని వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందుగా వేప చెట్టును తాకండి. మీకు కుదిరితే ఒక రాగి చెంబుతో నీటిని తీసుకుని వెళ్ళి ఆ వేప చెట్టుకు పోసి కాస్తంత పసుపు కుంకుమలు కూడా చల్లండి. తర్వాత వేప చెట్టుకు ఒక నమస్కారం చేసుకోండి. మీకు ఉన్న కష్టం నష్టం పోవాలని చక్కగా వేప చెట్టుకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత 11 సార్లు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇక ఆ తర్వాత ఒక చిన్న కొబ్బరికాయను తీసుకోండి. దీనికి పీచు తీయకూడదు, పీచు ఉండాలి. ఆ కొబ్బరికాయ మీద కాటుకతో లేదా బ్లాక్ స్కెచ్ పెన్నుతో ఇంటూ మార్కు ఇక్కడ చూపించినట్లుగా వేయండి. ఇంటూ మార్క్ అనేది దరిద్రాన్ని చెడును తొలగించడానికి సంకేతం కనుక ఇంటూ మార్కు వేయండి. తర్వాత ఆ కొబ్బరికాయకు మీరు మీ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోండి. మాకు ఉన్న దరిద్రం పోవాలి, ఇంట్లో గొడవలు పోవాలి, ఇరుగు పొరుగు వారి బంధువుల చెడు ప్రభావాలు తొలగిపోవాలి, సంపాదన బాగా కలిసి రావాలి, మేము విజయం సాధించాలి, మా మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అవి తిప్పి కొట్టబడాలి, నరదృష్టి పోవాలి, అప్పుల బాధలు తీరాలి అని సంకల్పం చెప్పుకుంటూ మీ తల చుట్టూ కుడి నుండి ఎడమకు 3 సార్లు, ఎడమ నుండి కుడికి 3 సార్లు ఆ కొబ్బరికాయను తిప్పండి. ఆ తర్వాత ఆ వేప చెట్టు మొదట్లో పడేలాగా ఆ కొబ్బరికాయను గట్టిగా నేలకు విసిరి కొట్టండి. కింద నేల మీద కొట్టిన కొబ్బరికాయ పగలకపోతే వేప చెట్టుకేసి కొట్టండి. ఎలాగులా కొబ్బరికాయను పగలగొట్టండి. అది ఎన్ని ముక్కలు అయితే అంత మంచిది. దరిద్రమంతా వెళ్ళిపోతుంది. కొబ్బరి నీళ్లు కూడా మీ సమస్యలను కడిగేస్తాయి. అలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెంటనే ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వల్ల దరిద్ర బాధలన్నీ కేవలం కొన్ని క్షణాలలో దగ్గర నుంచి పారిపోతాయి. మీరు ఇంటికి వచ్చేటప్పటికి లేదా 60 నిమిషాల్లోనే ఏదో ఒక మంచి శుభవార్త వింటారు. ఇంట్లో అంతకు ముందు ఉన్న గజిబిజి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. నరదృష్టి అప్పుల బాధలు అన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి ఇది ఒక మంచి రోజు, మంచి అవకాశం. ఈ పరిహారం ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. నియమ నిష్టలతో మాత్రమే చేయాలి. ఆడవారు చేయకూడని 5 రోజులు మినహా మిగతా రోజుల్లో చేయవచ్చు. మీకు ఉద్యోగం లేకపోయినా, సంతానం లేకపోయినా, వివాహం ఆలస్యం అవుతూ ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, డబ్బు సమస్యలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి ఆశీస్సులు మీకు తప్పకుండా లభించి మీరు సంతోషంగా ఉంటారు. కాబట్టి తొలి ఏకాదశి రోజు అందరూ వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. ఇది అత్యంత పవిత్రమైన పర్వదినం. ఇలాంటి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు తొలి ఏకాదశి రోజు ఈ పొరపాట్లు చేస్తే ఇంటికి పరమదరిద్రం పడుతుంది.
ఘోర పాపాన్ని పొందుతూ ఉంటారు. మరి తొలి ఏకాదశి రోజు చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంతటి పవిత్రమైన తొలి ఏకాదశి రోజున కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తాము కూడా శుచిగా స్నానం చేసుకోవాలి. తలంటు స్నానం చేయరాదు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు పూజను బహిష్టలో ఉన్న స్త్రీలు చేయకూడదు. అసలు బహిష్టలో ఉన్నవారు ఈ తొలి ఏకాదశి ఉపవాసాన్ని, పూజను ఏమీ చేయాల్సిన అవసరం లేదు. బహిష్టలో ఉన్న స్త్రీలు తొలి ఏకాదశి పూజ చేయకపోయినా, ఉపవాసం ఉండకపోయినా ఎలాంటి దోషం రాదు. అలాగే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఉసిరికాయ, చింతపండు, పుచ్చకాయ, గుమ్మడికాయ, తేనె, పొట్లకాయ, ఉలువలు, తెల్ల ఆవాలు, మినుములు, మాంసాహారం తినకూడదు. మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పదార్థాలు మాత్రం తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా తినకూడదు. వీటిని ఈ రోజు తెలియక తిన్నా అది మహాపాపంగా పరిగణింపబడుతుంది. ఈరోజు ఎటువంటి ఆహారం తినకుండా ఉపవాసం చేస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. ఇక ఈ తొలి ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర అందరూ దీపం పెడతారు. అలా దీపం పెట్టేటప్పుడు ఆ దీపాన్ని తులసి మొక్క దగ్గరగా పెట్టకూడదు. అలా పెడితే దీపం వేడి సెగ తులసి మొక్కకు తగులుతుంది. తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి తులసి దగ్గర దీపం పెట్టేటప్పుడు ఆ దీపాన్ని కొంచెం దూరంలో పెట్టండి. మరీ దగ్గరగా పెట్టవద్దు. ఇది ఒక విధంగా దోషమే. అలాగే ఈరోజు తప్పనిసరిగా పేలాల పిండిని తినాలి. దేవాలయంలో ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు. కొంతమంది తెలియక ప్రసాదం వద్దంటూ ఉంటారు. కానీ అది కూడా పెద్ద తప్పు. దేవుడి ప్రసాదాన్ని ఎప్పుడూ కూడా వద్దనకూడదు. ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఈ రోజున స్త్రీలు తలస్నానం చేసి తలకు టవల్ను చుట్టుకొని అలాగే పూజ చేసేస్తూ ఉంటారు. అలాగే టవల్ను నెత్తిమీదే అంటే శిరస్సునే ఉంచుకొని దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. దయచేసి ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ పొరపాటును మాత్రం చేయవద్దు. మీరు తలస్నానం చేసిన తర్వాత ఆ టవల్ను తీసేసి చక్కగా ముడివేసుకొని లేదా అల్లుకొని జడలో పువ్వులు పెట్టుకొని దీపాన్ని వెలిగించినట్లయితే ఆ దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆమె అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. సంధ్యా సమయంలో అస్సలు నిద్రించి ఉండకూడదు. ఆడవారనే కాదు, ఎవ్వరూ కూడా ఈరోజు సంధ్యా సమయంలో నిద్రించకూడదు. ఈ తొలి ఏకాదశి రోజనే కాదు, ఎప్పుడూ కూడా సంధ్యా సమయంలో ఎవరైనా సరే నిద్రించకూడదు. అలాగే తొలి ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయవద్దు.
తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలిద్దరూ కూడా బ్రహ్మచర్యం పాటించాలి. తొలి ఏకాదశి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తపడి విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా తొలి ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. తొలి ఏకాదశి రాత్రి 12 గంటల్లోపు బీరువా కింద ఎవ్వరికీ తెలియకుండా ఇది ఒక్కటి పెడితే చాలు, మీ సమస్యలు తొలగిపోయి మీరు అపర కుబేరులు అవుతారు. మరి తొలి ఏకాదశి రోజు బీరువా కింద ఏమి పెట్టాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. డబ్బు లేక నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది ఈ రోజుల్లో. అందుకే అంటారు దేనికైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని. ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన మీ కష్టాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. అందుకే చాలామంది ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈ కారణంతోనే ఉప్పును రాత్రిపూట ఎవ్వరు అడిగినా ఇవ్వరు. ఒకవేళ ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. మీకు వచ్చిన మొదటి సంపాదనతో ఉప్పు కొనుక్కుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఉప్పును శనివారం రోజు కొనకూడదు. మంగళవారం రోజు లేదా శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలి. లక్ష్మి మీ ఇంటికి రావాలన్నా, మీరు ధనవంతులుగా మారాలంటే తొలి ఏకాదశి రోజు ఈ ఉప్పు పరిహారాన్ని చేయాల్సిందే. ఉప్పు అనేది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పంపించి వేస్తుంది. మనకు వ్యాపారంలో కలిసి రాకపోవడానికి, ఇంట్లో గొడవలు జరగడానికి, ధనం నిలవలేకపోవడానికి కారణం ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మాత్రమే. ఉప్పు పరిహారాన్ని మనం అనేకసార్లు చేసి ఉండవచ్చు. కానీ ఎంతో విశేషమైనటువంటి తొలి ఏకాదశి రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు, మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా మాయమవుతాయి. కోటీశ్వర్లు అవుతారు. లక్ష్మి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. బీరువాలో చాలామంది ప్రత్యేకమైన వస్తువులను ఉంచుతూ ఉంటారు. ఆ వస్తువులు బీరువాలో ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలుగుతుంది. గోమతి చక్రాలు, తామర గింజలు ఇలాంటివన్నీ కూడా బీరువాలో ఉంచితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. కానీ కొంతమంది దగ్గర లక్ష్మీదేవికి ఇష్టమైన గోమతి చక్రాలు, తామర గింజలు అనేవి ఉండకపోవచ్చు. అటువంటి వారు తొలి ఏకాదశి రోజు బీరువా కింద ఉప్పును ఈ మూలన పెడితే చాలు, మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక గాజు బౌల్ను తీసుకొని దాని నిండుగా దొడ్డు ఉప్పును పొయ్యాలి. ఈ పరిహారానికి కేవలం గాజు పాత్రను లేదా గాజు బౌల్ను మాత్రమే వాడుకోవాలి. ఇలా గాజు బౌల్ నిండా ఉప్పును తీసుకుని దానిలో 3 సార్లుగా చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను వేసుకోవాలి. తర్వాత ఆ బౌల్ను చేతిలో పట్టుకుని మీ మనసులో కోరికను లక్ష్మీదేవికి చెప్పుకోవాలి. ఇలా చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కోరికలు చెప్పుకున్న తర్వాత ఆ ఉప్పు పాత్రను బీరువా కింద నైరుతి మూలన పెట్టుకోవాలి. అలా పెట్టిన ఉప్పును అమావాస్య రోజు మార్చుకోవాలి. అలా మార్చిన ఉప్పును మీ ఇంట్లో ఉన్న షింకులో వేయటం లేదా చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆ ఉప్పు పాత్ర అనేది బీరువా కింద పెట్టేటప్పుడు ఎవరికీ కనబడకుండా పెట్టుకోవాలి. ఎవరికీ తెలియకుండా బీరువా కింద తొలి ఏకాదశి రోజు రాత్రి 12 గంటల్లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మీ ధన సమస్యలు తొలగిపోయి ధనం ఇంట్లో నిలబడుతుంది, ధనవంతులవుతారు. అలాగే తొలి ఏకాదశి రోజు ఒక గాజు బౌల్లో ఉప్పును వేసి దానిలో 2 లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా తిరిగి ఆ తర్వాత దానిని మీ బీరువా కింద పెట్టడం వలన వృధా ఖర్చులు తగ్గిపోతాయి. మీకు డబ్బు సంపాదన పెరుగుతుంది. దీనితో మీరు ధనవంతులవుతారు. ఈ ఉప్పును కూడా అమావాస్య రోజు తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పొయ్యాలి. అంటే తొలి ఏకాదశి రోజు ఈ ఉప్పుతో పరిహారం చేసి అమావాస్య రోజు ఆ ఉప్పును తీసేసి బయటపడేయాలి. ఇలా చేయటం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మరి మీరు కూడా కష్టాలతో, ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తొలి ఏకాదశి రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఉత్తరాయణంలో ప్రయాణించిన సూర్యుడు ఇక నుంచి దక్షిణాయనంలోనికి వస్తాడు. అలా సూర్యుడి గమనం మారిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి అయ్యింది. ప్రాచీన కాలంలో వర్ష హేమంత వసంతాల్నే
ఋతువులుగా పరిగణించేవారు. ప్రస్తుత వేసవి, వర్ష, శీతాకాలాలు లాగా మిగిలిన ఋతువులు ఆ మూడిటిల్లో అంతర్భాగమే. మానవ మనుగడ వ్యవసాయ ఆధారంగా కొనసాగింది కాబట్టి వర్ష ఋతువును పూర్వం సంవత్సరాదిగా పరిగణించేవాళ్ళు. అందుకే సంవత్సరానికి వర్షం అని పేరు. అలా ఇది సంవత్సరంలో తొలి ఏకాదశి అయ్యింది. దీనికే పద్మ ఏకాదశి, శయన ఏకాదశి, హరివాసరం, పేలాల పండుగ లాంటి పేర్లు ఉన్నాయి. పురాణాలను అనుసరించి ఈరోజే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కుంటాడు. ఆషాఢం నుంచి 4 నెలల్ని చాతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు. అంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, కార్తీక మాసం. ఈ 4 నెలలు చాలా పవిత్రమైనవి. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. స్వామి యోగనిద్రకు సంబంధించి మరొక ఇతిహాస్యం పద్మపురాణం బ్రహ్మఖండంలో కనిపిస్తుంది. దీన్ని సాక్షాత్తు కృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. వామన రూపంలో వచ్చిన విష్ణువుకు 3 అడుగులు భూమి దానం చేసి రసాతలానికి చేరిన బలిచక్రవర్తి మళ్ళీ తపమాచరించి విష్ణువును ప్రసన్నం చేసుకుని తన దగ్గరే ఉండిపోమ్మని కోరతాడు. అప్పుడు విష్ణువు తనను తాను 2గా విభజించుకుని ఒక రూపాన్ని క్షీరాబ్దిలో, మరొక రూపాన్ని బలి దగ్గర ఉంచాడు. అలా ఉంచిన రోజే ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఆ రోజు నుంచి కార్తీక ఏకాదశి వరకు లోక రక్షణ, శిక్షణ బాధ్యతల్ని రసాతలం నుంచే నిర్వహించాల్సిందిగా విష్ణుమూర్తిని బలి కోరాడు. అందువల్ల క్షీరాబ్దిలో చాతుర్మాస యోగ నిద్రలో ఉండే విష్ణువు రసాతలంలో మెలకువగా ఉండి సృష్టి, రక్షణ, శిక్షణ బాధ్యతల్ని నిర్వహిస్తానని పద్మపురాణం చెప్తుంది. విష్ణుమూర్తి నిద్రలో ఉండే 4 నెలల పాటు లోకాన్ని ఎవరు రక్షిస్తారు అనే సందేహం రావచ్చు. పీఠాధిపతులు, యతులు, స్వామీజీలు, తాపసులు అందరికీ తన బాధ్యతను అప్పజెప్పి యోగనిద్రలోనికి వెళతాడు విష్ణువు. అందుకే 3 రాత్రులు మించి ఒక ప్రదేశంలో ఉండని స్వామీజీలు కూడా చాతుర్మాస్య దీక్షలో 4 నెలల పాటు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటారు. నిరంతర సంచార జీవనంలో ఉండే వీరు శాస్త్రాధ్యయనానికి ఈ చాతుర్మాస్య దీక్షను గొప్ప అవకాశంగా భావిస్తారు. పూర్వం ప్రతి ఋతువు ప్రారంభంలో ఒక యాగం జరిగేది. ఆషాఢ పూర్ణిమ నుంచి జరిగే వరుణ ప్రఘాస యజ్ఞమే కాలక్రమంలో చాతుర్మాస్యంగా పరిణామం చెందింది. విష్ణువు యోగనిద్ర వెనుక ఒక సామాజిక కోణం కూడా దర్శనమిస్తుంది. తపస్సు అంటే స్వధర్మ వర్తిత్వం అని చెప్తోంది మహాభారతంలోని యక్ష ప్రశ్నల ఘట్టం. దీన్నే మాతృశ్రీ జిల్లేళ్లమూడి అమ్మ సులువైన మాటల్లో పని పట్ల తపనే తపస్సు అని చెప్పారు. అంటే వ్యక్తి తన పనిని దీక్షగా చేస్తే అది తపస్సే. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో ఈ వర్షాకాలం 4 నెలలు కష్టపడి సంపాదించుకుంటే తరువాతి రోజుల్లో ఆ ఫలితాన్ని అనుభవిస్తూ భగవత్ చింతనలో కాలం గడపవచ్చునని దీని అంతరార్థం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.